నేనెవరో తెలుసు కదా. ఈ లోకంలో పాపం అంతా నా వల్లే వస్తుంది. మీకు రోగాలు, మీతో పాపం చేయించేది కూడా నేనే. ఎవరనుకుంటున్నారు? నేను లూసిఫర్ అలియాస్ సాతాన్. మిమ్మల్ని వదిలిపెట్టి నేను అస్సలు ఉండలేను. కానీ ఇప్పుడు దేవుడితో చిన్న మీటింగ్ ఉంది. ఇప్పుడే ఏంటో కనుక్కొని వస్తాను. బ్రదర్, ఏంటి గమనించారు? నేను మీకు ఎప్పటి నుంచో చెబుతున్నాను, మీరు ఎంతో ఇష్టంగా ప్రేమించి చేసిన ఈ ప్రజలు పాపాత్ములు, అన్యులు అని. మీరేమో గుడ్డిగా వాళ్ళనే నమ్ముతూ వాళ్ళనే ప్రేమిస్తుంటున్నారు. ఎలాగైతే మీరు వాళ్ళని సృష్టించారో అదే కంటి చూపుతో వాళ్ళని హతమార్చండి. ఈ లోకం అంతా నాశనం చేసేయండి. నా మాట వినండి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదు. చెప్పండి. నీవు నా కుమారుడిని యోగుని ఎప్పుడైనా గమనించున్నావా? అతడు నా ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అవునా? ఎవరు? యోగుకి మంచి ఉద్యోగం ఇచ్చారు, మంచి భార్యను ఇచ్చారు, మంచి పిల్లల్ని ఇచ్చారు, మంచి రిలేటివ్స్ని ఇచ్చారు. అన్నీ ఇచ్చిన వాడు ప్రేమించడం గొప్ప కాదు. ఏమి లేనివాడు మిమ్మల్ని నమ్మి ప్రేమించడం గొప్ప. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. యోగు దగ్గర నుంచి అన్ని లాక్కొని మీరంటే ద్వేషించేలా చేస్తాను. మిమ్మల్ని ఇక నమ్మకుండా ఉండేలా చేస్తాను. ఏమంటారు? ఛాలెంజ్ ఓకేనా? నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను. చాలు, ఒక్కటి చాలు. నాకు మంచి ఉద్యోగం ఇచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అన్ని ఇచ్చిన దేవుడికి మనం ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. అందుకే మనం ప్రేయర్ చేసుకోవాలి. మనకి అన్ని ఇచ్చిన దేవుడిని మనం ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి. అందుకే మనం ప్రేయర్ చేసుకోవాలన్నా. ఆపండి. సార్, ఏదైతే మీ నోటి నుంచి వినొద్దనుకున్నానో అదే విన్నాను. యోగు ఇక ఆడుకుంటా నీతో ఆట. నీ దగ్గర నుంచి ఒక్కొక్కటి ఆడుకుంటూ చేస్తా. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. నీ గుండెల్లో నిద్రపోతా. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. పిల్లలు స్కూల్లో నేర్పిస్తాను. మనీ లాండరింగ్ కేసు పెట్టారు. నువ్వు వెళ్ళిపో. కంపెనీకి చెడు పేరు వస్తుంది. నువ్వు వెళ్ళిపో. ఏం జరిగిందండి? జాబ్ నుంచి తీసేశారు. అలా ఎలా తీసేశారండి సడన్ గా? నా మీద కేసు వేశారు. నేను బైక్ తీసుకున్నాను. అయ్యో, మీ కొడుకుని కిడ్నాప్ చేసిన ఏం జరిగిందండి? మన కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారంట. అయ్యో, ఇలా జరిగింది ఏంటండి? ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఈ బ్లడ్ ఇన్సార్ట్ టెస్ట్కి రిపోర్ట్స్ ఇంకా రాలేదా? యోగు, నీకు ఒక రోగం వచ్చింది. అది లక్షల్లో ఒకరికి వచ్చేది. నువ్వు ఇంకా చాలా కాలం బతకవు. ఇంకా దేవుడే నీకు కాపాడు. అయ్యో,
గుండు కొట్టించుకుంటాం, ఓకేనా? ఏమండి, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా నేను మీ మాట కాదన్నానా? మనకి ఇన్ని కష్టాలు వస్తే మన దేవుడు మనల్ని ఆదుకున్నాడా? మీకు ఇంకా అదే దేవుడు కావాలనుకుంటే నేను వెళ్ళిపోతున్నాను. దేవుడా, నీ కష్టాలు నాకు ఎందుకు ఇచ్చావు? యోగు, అన్ని నీ దగ్గర నుంచి చెప్పినట్టు ఒక్కొక్కటిగా లాక్కున్నా. ఇంకా నువ్వు ఆ దేవుడిని నమ్ముతున్నావు అంటే ఇది నీ గుడ్డితనం అన్నదా, నీ అమాయకత్వం అన్నదా, నీ వెరితనం అన్నదా తెలియదు నాకు. ఇప్పటికైనా ఆ దేవుడిని ప్రేమించడం ఆపు, నా వైపు తిరిగిపో. లేదంటే నేను ఇంకా కష్టాలు వచ్చేలా చేస్తాను. చూస్తూ ఉండు, నీ ప్రాణం తీసేసుకోమంటావా చెప్పు. సాధారణ నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఇంకొక అవకాశం? అతని ప్రాణం తప్ప మిగతా విషయాలన్నీ నీ వశమై ఉన్నాయి. ప్రాణం తప్ప మిగతా సరే, అందరూ అతన్ని ఎదురుదాడి చేసేలా చేస్తారు. ఈ ఒక్క అవకాశంతో మీరంతా ద్వేషించుకునేలా చేస్తారు. ఇక మీరు వెళ్ళండి. దేవుడా, ఓ, దేవుడు వచ్చి బహిష్కరించబడ్డాడు. నేను మళ్ళీ ఓడిపోయాను. దేవుడు ఈసారి ఉపయోగించాడు. యోగు నీకే. ఏమన్నా మంచి చేస్తాడో కోరుతున్నాను. మరుసటి రోజు మీ మీద కేసు తీసేయబడింది. అదంతా ఫాల్స్ విట్నెస్ ద్వారా వచ్చింది. మీ జాబ్ మీకు మళ్ళీ వచ్చింది. థ్యాంక్ యూ బాబు. నేనేం చేయలేదు కదా. ఏమండి, యోగు మీకు రోగమే లేదు. ఆ దేవుడే నీకు మీ నమ్మకం మీకు స్వస్థపరిచింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈ స్కిట్లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఎలాంటి విషయాలనైనా దేవుని పట్ల భక్తి ఉంటే ఎలాంటి కష్టాలలోనైనా దేవుడు మనల్ని నిలబెట్టి చూపిస్తారు. యోగు జీవితం మనకు గొప్ప లెసన్ నేర్పిస్తుంది. మన లైఫ్లో వచ్చే కష్టాలను సుఖాలను ఒకేలా ట్రీట్ చేయాలి. హ్యాపీనెస్లో దేవుని స్తుతించి కష్టాల్లో నిందించదు. యోగుకి ఎన్ని కష్టాలు వచ్చినా అతనికి ఉన్న సర్వస్వం కోల్పోయినా అతను ప్రార్థన మానలేదు. ఎడతెగక ప్రార్థన చేశాడు, దేవుణ్ణి నమ్మాడు. ప్రార్థనకు సమాధానం రాలేదని విసిగిపోవద్దు. సరైన సమయంలో సరైన విషయాలు జరిగేలా దేవుడు చేస్తాడు. మీరు ప్రేయర్ చేసినప్పుడు ఏదైతే అడుగుతారో అది మీకు లభించింది అని నమ్మండి. అప్పుడు మీరు వాటిని పొందుతారు. సో మనం అందరం యోగు లాంటి మనస్తత్వం కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వర్క్. Thank you, youth అందరికీ, for spending time